దాదాపు 2030 కల్లా ఇలా కార్బన్ ట్యాక్స్ ద్వారా షిప్పింగ్ ఇండస్ట్రీలో డబ్బులు వసూలు చేస్తే $40 బిలియన్ వసూలు చేయొచ్చంట. ఇదంతా కూడా అంతర్జాతీయ క్లైమేట్ పాలసీతో సింక్రనైజ్ చేసి ఏదైతే ఈ $40 బిలియన్ డబ్బులు వస్తాయో, ఏదైతే షిప్పింగ్ ఇండస్ట్రీ మీద కార్బన్ ట్యాక్స్ వేస్తారో ఆ డబ్బులన్నీ కూడా మ్యారిటైమ్ సెక్టర్లో, ఈ మొత్తం ఓషన్స్ మ్యారిటైమ్ సెక్టర్లో డీకార్బనైజేషన్ ప్రాసెస్కి వాడతారంట. అంటే కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ఏదైతే కార్బన్ ట్యాక్స్ డబ్బులు ఉంటాయో అవన్నీ కూడా మ్యారిటైమ్ సెక్టర్లో ప్రత్యేకంగా వాడతారంట. అయితే చాలా దేశాలు ఈ ట్యాక్స్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, చాలా దేశాలు, ముఖ్యంగా ఆయిల్ రిచ్ కంట్రీస్ యుఏఈ, సౌదీ అరేబియా, రష్యా, వెనుజులా, ఈ దేశాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది అనమాట. అమెరికా ఓటింగ్ టైంలో కూడా గైర్హాజరైపోయింది. అయితే దాదాపు 60 దేశాలు మాత్రం దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. తువాలు లాంటి చిన్న దేశం కూడా ఇదంతా ఎందుకు చేస్తున్నాం, ఎందుకు కార్బన్ ట్యాక్స్ విధిస్తున్నాం అని చెప్పి ప్రశ్నిస్తుంది. అసలు అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలకి క్లైమేట్ ఫండ్స్ రాకుండా, క్లైమేట్ ఫండ్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకుండా, ఏ సపోర్ట్ చేయకుండా సడన్గా ఇప్పుడు ఇలాంటి కార్బన్ ట్యాక్స్ లాంటివి వేస్తే షిప్పింగ్ ఇండస్ట్రీ మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతుందని చెప్పి కూడా చిన్న చిన్న దేశాలు కూడా వాపోతున్నాయి. అయితే భారత్తో సహా 63 దేశాలు మాత్రం షిప్పింగ్ ఇండస్ట్రీ మీద, షిప్పింగ్ మీద కార్బన్ ట్యాక్స్ ఉండాలని చెప్పి ఫేవర్గా ఓటేశాయన్నమాట. ఈ దిశగా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ 2028 నుంచి కూడా షిప్పింగ్ మీద ఈ కార్బన్ ట్యాక్స్ వేయబోతోంది.